ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇప్పుడు వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టాపిక్లోకి వెళ్తే, మహాభారత యుద్ధంలో చెప్పుకోదగ్గ వీరుడు చిన్న చిన్న విషయాలకే శపించబడ్డాడు. దానగుణం కలిగిన మహాపురుషుడు ఆయన ఎవరంటే కర్ణుడు. అయితే కర్ణుడు మహాభారత యుద్ధంలో ఉన్నతమైన స్థాయిలో నిలిచిపోయాడు. అయితే ఈరోజు మనం కర్ణుడి గురించే తెలుసుకోబోతున్నాం. ఇంకా స్టోరీలోకి వెళ్తే, కుంతీదేవికి దేవతల నుంచి కావలసిన దైవగుణాలు కలిగిన బిడ్డను కనే వరం ఉందంట. అయితే ఆమె అన్నీ తెలుసుకోకుండానే అది నిజమేనా అని పరీక్షిద్దామనుకుని సూర్యుణ్ణి ప్రార్థిస్తుంది. అయితే పెళ్లి కాని కుంతీదేవికి ఒక బిడ్డ జన్మిస్తాడు. ఇంకా తనకి పెళ్లి కాకముందు బిడ్డ పుట్టడం వల్ల సమాజంలో పరువు పోతుందని ఆవిడ భయపడింది. భయపడిన కుంతీదేవి కొత్తగా జన్మించిన ఆ బిడ్డని ఒక బుట్టలో పెట్టి గంగానదిలో వదిలేసిందంట. కుంతీదేవి వదిలేసిన ఆ బుట్ట సూతవంశుడు అయిన అతిరథుడికి మరియు తన భార్య అయిన రాధకు దొరుకుతుంది. అందులో ఉన్న బాలుణ్ణి చూసి సంతానం లేని వారికి దేవుడిచ్చిన వరం అనుకుని ఆ బిడ్డని ప్రేమగా పెంచుకుంటున్నారు. ఆ బిడ్డ సహజమైన కవచకుండలాలతో పుట్టినందుకు కర్ణుడు అని, తన తల్లి పేరు పెంపుడు తల్లి పేరు రాధ కాబట్టి ఆయన్ని రాధేయుడు అని కూడా అంటారు. అయితే కర్ణుడు పెంపుడు తండ్రి అయిన సూతుడు అతనికి విద్యాభ్యాసాలు నేర్పించమని ద్రోణాచార్యుడు వద్దకు వెళ్తాడు. అప్పుడు ద్రోణాచార్యుడు, నేను విద్యలు నేర్పిస్తాను నాయన, కానీ కొన్ని అస్త్రాలు క్షత్రియులకు మాత్రమే నేర్పించాలి అని చెబుతాడు. అప్పుడు కర్ణుడు ఎలా అయినా మిగిలిన అస్త్రాలన్నీ నేర్చుకోవాలని బ్రాహ్మణ వేషంలో పరశురాముడి దగ్గరకు వెళ్తాడు. పరశురాముడిని తనని శిష్యుడిగా చేసుకోమని అడుగుతాడు. అయితే అతన్ని పరశురాముడు శిష్యుడిగా ఒప్పుకుంటాడు. కర్ణుడు విలువిద్యలో నైపుణ్యం సంపాదిస్తాడు. కర్ణుడు చక్కగా అన్ని అస్త్రాలు నేర్చుకుంటాడు. అయితే కర్ణుడు నైపుణ్యాలు అర్జునుడికి ఆటంకం వస్తాయేమో అని ఇంద్రుడు ఒకరోజు పరశురాముడు కర్ణుడు ఒళ్ళో నిద్రపోతూ ఉండగా ఒక పురుగు రూపంలో కర్ణుడి కాలుని కుడుతూ గాయం చేస్తూ ఉంటాడు. అయితే కర్ణుడు కదలకుండా ఉండిపోతాడు. రక్తం కారడం వలన లేచిన పరశురాముడు, ఇంత సహనం నిజమైన క్షత్రియుడికే ఉంటుంది, నువ్వు నాకు బ్రాహ్మణుణ్ణి అని అబద్ధం చెప్పావా అని అడుగుతాడు. కర్ణుడు వెంటనే పరశురాముడి కాళ్ళ మీద పడి, నన్ను క్షమించండి గురువర్య, నేను సూతపుత్రుడను అని అంటాడు. పరశురాముడు ఈ విధంగా శపిస్తాడు, నువ్వు అబద్ధం చెప్పి నా దగ్గరకు చేరావు, కావున అవసరమైన సమయంలో నేను నేర్పించిన అస్త్రాలు వినియోగించడం మర్చిపోతావు అని అంటాడు. ఈ విధంగా కర్ణుడికి మొదటిగా శాపం వస్తుంది. అయితే ఒకసారి కర్ణుడు రథం మీద వెళ్తూ ఉండగా ఒక ప్రదేశంలో ఒక దూడ దగ్గర సింహం ఉండడం చూస్తాడు. కానీ అది సింహం కాదు, ఆవు. ఇంద్రుడి మాయ చేయడం వలన కర్ణుడికి అలా కనిపిస్తుంది. అయితే కర్ణుడు సింహం దూడను తినేస్తుందేమో అని బాణంతో కొడతాడు. ఆవు మరణిస్తుంది. ఆవు యొక్క యజమాని ఒక బ్రాహ్మణుడు. అతడు కర్ణుడితో ఈ విధంగా అంటాడు, నాకు నా కుటుంబానికి ఇదే రక్షణ, నన్ను నిస్సహాయంగా చేశావు నువ్వు, కాబట్టి నువ్వు కూడా రక్షణ లేనప్పుడు చంపబడతావు అని శపిస్తాడు. ఈ విధంగా కర్ణుడి చావుకి రెండో శాపం కారణమవుతుంది. మళ్ళీ ఒకసారి కర్ణుడు రథం మీద వెళ్ళేటప్పుడు తన గుర్రాలు చేసే శబ్దం వల్ల పక్కనే ఉన్న ఒక చిన్నారి భయపడి తన చేతిలో ఉన్న నెయ్యిని కింద వదిలేస్తుంది. అయితే నెయ్యి అంతా నేలపాలవుతుంది. అప్పుడు దానగుణం కలిగిన మన కర్ణుడు, నీకు డబ్బులు ఇస్తాను, కొత్త నెయ్యిని కొనుక్కో అని అంటాడు. కానీ ఆ చిన్నారి మొండిపట్టు పట్టడం వల్ల ఒప్పుకోదు. నాకు నా నెయ్యి మాత్రమే కావాలి అంటుంది. అప్పుడు కర్ణుడు చేసేదేం లేక భూమిని పిండి నెయ్యిని తీసి తనకిస్తాడు. అప్పుడు ఎంతో ఓర్పు కలిగిన భూదేవి కూడా ఆయన్ను శపిస్తుంది. ఏమని అంటే, నువ్వు నాకు చాలా బాధ కలిగించావు. ఇప్పుడు నువ్వు నీ శత్రువుని చంపబోతున్నప్పుడు నీ రథం యొక్క చక్రం భూమిలో దిగబడిపోతుంది, ఎంతకు బయటికి రాదు అని శపిస్తుంది. ఈ విధంగా కర్ణుడి చావుకి ఇలా 3 శాపాలు కారణమవుతాయి. అయితే మహాభారతంలో అత్యంత అవమానానికి గురైన వ్యక్తి కర్ణుడు. ఎందుకంటే కర్ణుడి వంశం గురించి తెలియని కౌరవులందరూ తనని అవమానిస్తూ ఉంటారు. కానీ దుర్యోధనుడు కర్ణుడిని మంచి మిత్రుడిగా స్వీకరిస్తాడు. అందుకే కర్ణుడు దుర్యోధనుడు పక్షాన యుద్ధం చేశాడు. కర్ణుడిని యుద్ధంలో కవచకుండలాలు ఉంటే ఎవరూ ఏమీ చేయలేరని ఇంద్రుడు బ్రాహ్మణుడు రూపంలో వచ్చి తన కవచకుండలాలని దానం అడుగుతాడు.
కర్ణుడు వచ్చింది ఎవరో తెలుసుకుంటాడు. అయినా సరే చెయ్యి చాచి అడిగాడు కాబట్టి ఇచ్చేస్తాడు. ఈ విధంగా కర్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో 17వ రోజున అర్జునుడితో జరిగిన యుద్ధంలో మరణిస్తాడు. కర్ణుడికి ఉన్న దివ్యాస్త్రములు, కవచకుండలాలు అన్నీ పోగొట్టుకుని పరశురాముడిచ్చిన బ్రహ్మాస్త్ర ప్రయోగం మర్చిపోయి తన రథచక్రాలు యుద్ధ భూమిలో చిక్కుకున్న తర్వాత కర్ణుడు మరణిస్తాడు. అయితే కర్ణుడు తన సొంత సోదరుడైన అర్జునుడి చేతిలోనే మరణించాడు. కర్ణుడి మరణం తర్వాత కుంతీదేవి యుద్ధభూమికి వెళ్తుంది. పాండవులు ఆ రోజు సాయంత్రం కర్ణుడితో తమకున్న సంబంధం గురించి తెలుసుకుని అప్పుడు కర్ణుడి కోసం బాధపడతారు. మరణించిన కర్ణుడి చివరి కర్మలను కూడా వారే నిర్వహిస్తారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.